ప్రస్తుతానికి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం 8 గంటలకు వాయిదా పడినట్లుగా సమాచారం. ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అలాగే ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీనా, ఎక్కువ శాతం ప్రత్యేక ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తోంది. ఏపీకి సాయంపై మీడియా ముందుకు రానున్నటువంటి అరుణ్ జైట్లీ 8 గంటలకు రానున్నారంటూ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ నాయుడు తెలుసుకుందాం. శిరీష్, ఏమిటి సంశయిస్తున్నారా మీడియా ముందుకు రావడానికి? ఏం జరుగుతోంది ఢిల్లీలో? అసలు మళ్ళీ సమావేశం వాయిదా పడడానికి కారణం ఏమిటి? రమణ, ఫైనల్ వర్క్ అనేది కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఎందుకంటే మధ్యలో అరుణ్ జైట్లీ బయటకు వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా కొంత వర్క్ అనేది కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. ఫైనల్ టచింగ్స్ సీఎం చంద్రబాబు తోటి కూడా మాట్లాడాల్సిన పని ఏదో పెండింగ్ లో ఉంది. చివరి నిమిషంలో నితిన్ గడ్కరీ కూడా అరుణ్ జైట్లీ తోటి సమావేశానికి రావడం కూడా జరిగింది. అయితే ఆయన మినిస్ట్రీ పరంగా ఇటు సాగర్మాల ప్రాజెక్ట్ కింద కానీ లేకపోతే రోడ్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కింద కానీ జాతీయ రహదారుల విషయంలో కానీ అయితే దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసే వర్క్ కూడా నడుస్తున్నట్టు సూచన ప్రాయంగా కూడా తెలుస్తోంది. ఇదే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది కూడా 8 గంటలకు వాయిదా పడింది. ప్రెస్ నోట్లు మొత్తం అంటే ఇంకా ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి ప్రధానికి సంబంధించిన ఆమోదం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. అనౌన్స్మెంట్ కి సంబంధించి ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఆమోదం అనేది కూడా వచ్చిన తర్వాత అఫీషియల్ గా దీన్ని అనౌన్స్ చేయవచ్చు. అయితే ఇదంతా కూడా ఈ వర్క్ అంతా కూడా 6:30 వరకు కంప్లీట్ అవుతుందని భావించారు. కానీ ఇంకా కొంత ప్రొలాంగ్ కావడంతో ఈ సమావేశాన్ని 8 o'clock వాయిదా వేయడం జరిగింది. 8 o'clock ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఏమి ఇస్తారనే దానిపైన ప్రకటన చేయొచ్చు. దాదాపుగా ప్యాకేజీ వైపే కేంద్రం మొగ్గు చూపుతోంది. అంటే ప్రత్యేక హోదా అనే పేరు పెట్టకుండా ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలన్నింటినీ కూడా కలుపుతూ ఒక ప్యాకేజీ అనేది కూడా తయారు చేశారు. ఆ ప్యాకేజీ కూడా పూర్తిగా ఉండే అవకాశం కూడా లేదు. 1-2 ఇష్యూస్ ఏవైతే కొంత పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని తర్వాత అడ్రస్ చేసేందుకు కూడా వీళ్ళు సంసిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు పారిశ్రామిక రాయితీలు ఏదైతే అంటే పారిశ్రామిక రాయితీలు ఇచ్చేందుకు ఏదైతే ఫండ్ ఇవ్వనున్నారో ఆ ఫండ్ కి సంబంధించి కేబినెట్ ఆమోదం అనేది కూడా కావాల్సింది. కాబట్టి దాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా తను చేసి తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి కొన్ని ఇష్యూస్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆ డిస్కషన్స్ అన్ని కూడా 8 o'clock లోపు కంప్లీట్ అవుతాయి. కాబట్టి 8 o'clock మీడియా సమావేశాన్ని పెట్టారు. ఉదయం నుంచి వరుసగా 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదటి 2 గంటలకు అనుకున్నారు, తర్వాత 2-2:30 మధ్యలో అనుకున్నారు, తర్వాత మళ్ళీ 6:30కు మార్చారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 8 గంటలకు మార్చడం కూడా జరిగింది. మొత్తం మీడియా సమావేశానికి ప్రతినిధులు అందరూ కూడా వచ్చి కూర్చున్న తర్వాత ఈ సమాచారాన్ని అధికారులు అందించడం జరిగింది. రమణ. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.